పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. కడప జిల్లా మైలవరంలో విషాదం చోటు చేసుకుంది. ఉద్యోగం రాక మనస్తాపంతో యువతి ఆత్మహత్యకు పాల్పడింది. బీటెక్ చదివినటువంటి దొమ్మర నంద్యాలకు చెందినటువంటి లావణ్య మృతి చెందింది. రైల్వే ఇతర ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నటువంటి యువతి ఎంత చదివినా ఉద్యోగం రాకపోవడంతో మనస్తాపానికి గురైంది. జమ్మలమడుగు సమీపంలో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లుగా తెలుస్తుంది. సో ఉద్యోగం రాలేదు అనేటువంటి మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నటువంటి కోణం మాత్రం స్థానికంగా కలకలం రేపుతున్నాయి. రైల్వేతో పాటుగా ఇతర నోటిఫికేషన్లకు సంబంధించి ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నటువంటి లావణ్య సో ఎంత చదివినా ఉద్యోగం రావడం లేదు అనేటువంటి మనస్తాపానికి గురైనటువంటి ఆమె సో పూర్తి స్థాయిలో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకోవడం మాత్రం కొంతవరకు కలకలం రేపుతుంది. సో వారి కుటుంబంలో కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. లావణ్య అనే వ్యక్తి ఉద్యోగం రాక గవర్నమెంట్ ఉద్యోగం కోసం 5 సంవత్సరాల నుండి ప్రయత్నించి ఉద్యోగం రాక మనస్థితం లేక చనిపోయింది. తన తండ్రి పేరు రామచంద్ర. ఏం పని చేశాడు? డ్రైవర్గా పనిచేస్తాడు. ఎంతమంది ఆడపిల్లలు? ఇద్దరా? ఎవరు? దుమ్మరణం జల. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి. ఉద్యోగం రాలేదని క్షణికావేశంలో లావణ్య ఆత్మహత్యకు పాల్పడినటువంటి పైన తెర మీదకి వస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? సిరాజ్, కడప జిల్లా మైలవరం మండలం దొమ్మర నందాల గ్రామానికి చెందినటువంటి లావణ్య గత కొద్ది రోజుల నుంచి కూడా తనకు జాబ్ రాలేదని చెప్పేసి కూడా ఆ మనస్తాపానికి గురవుతూ వస్తుందని చెప్పవచ్చు. ఈ క్రమంలో 2008వ సంవత్సరంలో ఆమె బీటెక్ పూర్తి చేసేటప్పటికీ కూడా పలు సందర్భాల్లో ఆ జాబ్లకు ప్రయత్నం చేసింది. అయితే ఈ క్రమంలో కూడా జాబ్ రాకపోవడం వల్ల కూడా అంటే తరచుగా ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా జాబ్ రావట్లేదనే మనస్తాపంతో ఒక్కసారిగా పెట్రోల్ పోసుకొని కూడా ఆత్మహత్య చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. జమ్మలమడుగు సమీపంలో తనతో పాటు ఇంటి నుంచే పెట్రోల్ తీసుకుని వచ్చి జమ్మలమడుగు సమీపంలో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడినటువంటి సంఘటన మనం చూస్తున్నాం. అయితే గత కొద్ది రోజుల నుంచి కూడా ప్రయత్నం చేస్తూ ఉంది కానీ జాబ్ రాలేదన్న ఆవేదనతో కూడా ఈ రోజు ఆత్మహత్యకు పాల్పడినటువంటి పరిస్థితి. అయితే పేద కుటుంబం అనేది చెప్పాలి. ఇద్దరు అమ్మాయిలు తల్లిదండ్రులకు పూర్తి స్థాయిలో అంటే కష్టపడి పని చేసుకుంటేనే జీవనం కొనసాగించేటువంటి పరిస్థితి. అయితే పిల్లలు బాగా చదివారు కానీ ఈ నేపథ్యంలో కూడా బీటెక్ పూర్తి చేసినప్పటికంటే దాదాపుగా మనకు 2008వ సంవత్సరంలో కూడా ఇక బీటెక్ పూర్తి చేసిందని చెప్పవచ్చు. అప్పటి నుంచి కూడా ఈ ప్రైవేట్ జాబ్స్ కావచ్చు, అదేవిధంగా గవర్నమెంట్ జాబ్స్ కూడా ప్రయత్నం చేస్తూ వస్తుంది. అయితే పలు సందర్భాల్లో కూడా ప్రయత్నం చేసి విఫలం అయిన నేపథ్యంలోనే ఇక తనకు జాబ్ రాదు, ఈ జీవితం ఎందుకు అనే చెప్పి ఒక మనస్తాపానికి గురైనటువంటి పరిస్థితులు మనం చూస్తుంది. ఈ క్రమంలోనే ఒక్కసారిగా ఇంటి నుంచి స్కూటీలో బయలుదేరినటువంటి విజువల్స్ కూడా మనం చూడొచ్చు. స్కూటీలో మార్గ మధ్యంలోనే తన పెట్రోల్ తీసుకొని పెట్రోల్ 1 లీటర్ పెట్రోల్ పోయించుకొని కూడా బాటిల్లో ఏదైతే జమ్మలమడుగు సమీపంలో ఉన్నటువంటి పూర్తి స్థాయి అక్కడ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ పెట్రోల్ బంక్ లో కూడా పూర్తి స్థాయిలో పెట్రోల్ తీసుకొని సమీపంలోనే అక్కడ ఉన్నటువంటి సమీపంలోనే పెట్రోల్ పోసుకుని ఒకసారి ఆత్మహత్య చేసుకుని సంఘటన ప్రాంతానికి పోలీసు అధికారులు చేరుకున్నారు. ఏ విధంగా ఆత్మహత్య చేసుకున్న దానిపైన కూడా అక్కడ స్థానికులను కూడా అడిగి తెలుసుకున్నారు. పూర్తి స్థాయి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మల్లికార్జున్, గతంలో కూడా ఆత్మహత్యకు పాల్పడినటువంటి పరిస్థితులు కూడా మనకు తెలుస్తుంది. సో లావణ్య దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు కౌన్సిలింగ్ ఇవ్వడం కానివ్వండి లేదా ఆమె వెంట ఉండడం ఇలాంటివి చేయలేదా? దీనిపైన కుటుంబ సభ్యులు ఏమైనా స్పందించారా? గతం నుంచి కూడా గతంలో ఒకసారి ఇట్లా సూసైడ్ అటెంప్ట్ చేసిందని కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో కూడా చాలా సార్లు కూడా ధైర్యం చెప్తూ వస్తున్నారు. అయితే పలు అటెంప్ట్ లో కూడా జాబ్స్ కోసం ప్రయత్నం చేస్తున్నా కూడా విఫలయత్నం కావడం వల్ల కూడా మనస్తాపానికి గురవుతారు. తల్లిదండ్రులు కొంత ధైర్యం చెప్పేందుకు కూడా ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా జాబ్స్ ట్రై చేస్తున్నా ఏ జాబ్ రాకపోవడం, ఒకవైపు ప్రైవేట్ ఉద్యోగం, మరోవైపు ఈ గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా ప్రయత్నం చేస్తూ వస్తుందని చెప్పవచ్చు. అంటే బీటెక్ పూర్తి చేసినప్పటికీ కూడా అసలు జాబ్ రావట్లేదన్న ఒక మనోవేదన అన్నది ప్రస్తుతం లావణ్యను వేధిస్తుందని చెప్పవచ్చు. ఈ క్రమంలో 30 సంవత్సరాల లావణ్య పూర్తి స్థాయిలో ఇక మీదట మనకి జాబ్ వచ్చేటువంటి అవకాశం లేదని చెప్పేసి అనుకుంటే తల్లిదండ్రులు కొంతమేర సర్ది చెప్పుకుంటూ వస్తున్నారు. చాలా క్రమంలో ప్రయత్నం చేయాలి, మనకు కొద్ది రోజులు ప్రయత్నం చేసిన తర్వాత జాబ్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, ధైర్యంగా మనము నిలబడి ప్రయత్నం చేస్తూ ఉండాలని చెప్పినప్పటికీ కూడా అంటే అనేక సందర్భాల్లో చేస్తున్న ఫెయిల్యూర్ అన్నది వెంటాడుతుంది అని చెప్పవచ్చు. ఈ క్రమంలో కూడా కుటుంబాన్ని చూసుకోలేకపోతున్నాను, కుటుంబంలో నేను భారంగా మారాను అని చెప్పేసి కూడా ఒక మనోవేదనతో కూడా లావణ్య ఈ దానానికి ఒడిగట్టట్టుగా తెలుస్తా ఉందంటే కొంత సందర్భాల్లో తల్లిదండ్రులు చెప్పినప్పటికీ కూడా ఎందుకు ఎంత చేసిందనేది అంటే ఇంకా ఇది కాకుండా జాబ్ కాకుండా ఇంకేదైనా కారణాలు ఉన్నాయా అన్న కోణంలో కూడా పూర్తి స్థాయిలో
పోలీస్ అధికారులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఈ కుటుంబ సభ్యులకు పూర్తిగా చూసుకుంటే ఇద్దరు ఆడపిల్లలని చెప్పొచ్చు, మగపిల్లలు ఎవరు లేదు. ఆడపిల్లల్ని కూడా ఎంతో చక్కగా కూడా వారు చూసుకున్నటువంటి పరిస్థితి, చక్కగా చదివించుకున్నారు. అయితే ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కుటుంబానికి అండగా నిలబడాలని చెప్పేసి కూడా లావణ్య ఎంతో కాలంగా ఎదురు చూసిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో కూడా జాబ్ రాకపోవడం అన్నది కూడా ఆమె మనస్తాపానికి గురి కావడం, గతంలో ఒకసారి అటెంప్ట్ చేసిందని చెప్పవచ్చు. అప్పుడు పూర్తిగా తల్లిదండ్రులు మేల్కోవడం, కూతుర్ని కాపాడుకోవడం లాంటి సందర్భాలు చూస్తాం. అయితే ఈసారి పూర్తి స్థాయిలో అంటే ఇంటి సమీపంలో ఏదైనా ఆసుపత్రికి పాల్పడితే తల్లిదండ్రులు కాపాడడం, లేకపోతే ఇలాంటి సంఘటనలు ఎదురవుతాయి కాబట్టి పూర్తి స్థాయిలో దూర ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఆత్మహత్య చేసుకోవాలని చెప్పి ఒక ప్లాన్ ప్రకారమే పెట్రోల్ తీసుకుని వెళ్ళి జమ్మలమడుగు సమీపంలో పూర్తి స్థాయిలో పెట్రోల్ పోసుకొని తన ఒంటికి నిప్పంటించుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా ఎవరు అంటే నిర్మానుషమైనటువంటి ప్రదేశం అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరు కూడా సంచరిస్తున్నటువంటి సందర్భాలు లేవు ఆ ప్రాంతంలో. ఎందుకంటే ఎవరైనా చూసినా కూడా కాపాడే ప్రయత్నం చేస్తారంటే ఎవరు లేనటువంటి నిర్మానుషమైనటువంటి ప్రదేశానికి వెళ్ళినటువంటి లావణ్య తనతో పాటు తెచ్చుకున్నటువంటి ఈ పెట్రోల్ బాటిల్తో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. పూర్తి స్థాయిలో కుటుంబ సభ్యులు వాంగ్మూలం ఆధారంగా కూడా పోలీస్ అధికారులు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. రైట్ మల్లికార్జున్, థ్యాంక్ యూ. కడప జిల్లా మైలవరం మండలంలో విషాదం చోటు చేసుకుంది. ఉద్యోగం రాక మనస్తాపంతో యువతి ఆత్మహత్యకు పాల్పడింది. బీటెక్ చదివినటువంటి నంద్యాలకు చెందినటువంటి లావణ్యం రైల్వే ఇతర ఉద్యోగాలకు కూడా దరఖాస్తు చేసుకుంది. కానీ ఎంత ప్రిపేర్ అయినా నోటిఫికేషన్స్లో జాబ్ రాకపోవడంతో లావణ్య మనస్తాపానికి గురైంది. ఎంత చదివినా ఉద్యోగం రాకపోవడంతో మాత్రం ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. సో మనం స్క్రీన్ పైన చూస్తున్నటువంటి విజువల్స్లో పెట్రోల్ బంకు దగ్గరకు లావణ్య వెళ్తున్నటువంటి పిక్ కనబడుతుంది. సో పెట్రోల్ బంకుకు వెళ్ళి అక్కడ పెట్రోల్ తీసుకొని జమ్మలమడుగు సమీపంలో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడినటువంటి వైనం మాత్రం వారి కుటుంబంలో విషాదాన్ని నింపింది. సో ఉద్యోగ ప్రయత్నంలో ఎన్నో కష్టాలు నష్టాలు అనుభవించక తప్పదు. మరి అలాంటి సందర్భంలో ఉద్యోగం రానటువంటి నేపథ్యంలో క్షణికావేశంలో తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాలు మాత్రం కొంతమంది జీవితాలను బలి చేస్తూనే ఉంటాయి. కొన్ని కుటుంబాలలో విషాదాన్ని మిగులుతూనే ఉంటాయి. బీటెక్ చదివినటువంటి దొమ్మెర నంద్యాలకు చెందినటువంటి లావణ్య మృతి మాత్రం వారి కుటుంబంలో తీవ్ర విషాదం రేపుతుంది. సో గతంలోనూ ఆమె ఆత్మహత్య యత్నానికి పాల్పడినటువంటి వైనం. సో గతంలో కూడా కౌన్సిలింగ్ ఇచ్చినప్పటికీ సో తాజాగా జరిగినటువంటి పలు నోటిఫికేషన్లకి సంబంధించి కూడా క్లియర్ కాకపోవడం, రైల్వే ఇతర ఉద్యోగాల్లో దరఖాస్తు చేసుకున్నటువంటి నేపథ్యంలో దేంట్లో కూడా జాబ్ రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైనట్లుగా తెలుస్తుంది. కుటుంబానికి భారం కాకూడదు అనేటువంటి ఆలోచన లావణ్యలో తీవ్ర రూపం దాల్చి చివరకు ప్రాణాలనే బలి తీసే విధంగా ఈ చర్యలకు పాల్పడింది.